మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ అత్యాచారం. అర్ధరాత్రి కిటికీలో నుంచి ఇంట్లోకి దూకి రివాల్వర్ తో బెదిరించి దారుణం. అయితే విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో మహిళా కానిస్టేబుల్, ఆమెతో పాటు అదే స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న ఈ దుర్మార్గుడు ఎవరైతే ఉంటారో, ఈ దుర్మార్గుడు అర్ధరాత్రి కిటికీలో నుంచి ఆమె ఇంట్లోకి దూకి రివాల్వర్ తో బెదిరించి ఆమెపై అత్యాచారం చేసిందట. అయితే ఆమె పై అధికారులకు తెలపడంతో విచారణకు పిలిచిరు. ఆ విచారణలో ఈ నిజంగానే ఈ ఘటనలో పాల్పడ్డాడని తెలిసి వీన్ని ఆ ఉద్యోగం నుంచి తొలగించిరట. ఈ నెల 15న భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పోలీస్ క్వార్టర్స్ లో ఘటన. 18న ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు ఎస్పీ ఆదేశాలతో విచారణ చేపట్టిన డిఎస్పీ ఆరోపణలు నిజమని తేలడంతో ఎస్ఐ భవన్ సేన్ అరెస్ట్. ఈ ఘటనపై సీఎం సీరియస్, సర్వీస్ నుంచి ఎస్ఐ డిస్మిస్. అయితే ఈ విచారణ చేసిన తర్వాత నిజమని తెలిసిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసిరట. ఆ తర్వాత ఆయనను ఈ పదవి నుంచి డిస్మిస్ చేసిరు. అతని ఈ ఘటన సీఎం రేవంత్ రెడ్డికి తెలియడంతో ఈయనపై సీరియస్గా ఉన్నారట. అంటే ఒక తోటి ఉద్యోగి పట్ల ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తే మరి ఎంతో మంది బాధితులు వస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్కు. ఇవాళ ఏ సమస్య వచ్చినా ఏం జరిగినా కానీ కూడా పోలీసులే కొంచెం ధైర్యం చెప్తా ఉంటారు, రక్షణ కల్పిస్తూ ఉంటారు, మరి సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా స్టేషన్కి వెళ్ళిన మహిళల పట్ల ఈ వ్యక్తి ఎట్లా ప్రవర్తించిండు అనుకోవచ్చు. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వాళ్ళు కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా మచ్చబడే పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు ఒక తోటి ఉద్యోగి పట్ల కనీసం ఎట్లా నడుచుకోవాలో కూడా తెలియనప్పుడు ఇక వాడు ప్రజలకి ఏం సేవ చేస్తాడు? రివాల్వర్తో బెదిరించిండట ఆమె ఇంట్లోకి కిటికీలో నుంచి దూకి. ఇప్పుడు ఆమె అంటే బయటకు వచ్చి ధైర్యంగా పై ఆఫీసర్లకు ఇప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. చట్టాన్ని రక్షించాల్సిన ఎస్ఐ మృగాన్లా మారి తన పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకుని అర్ధరాత్రి వేళ కిటికీలో నుంచి ఇంట్లోకి దూకి సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి రేప్ చేశాడు. దీనిపై తన భర్త సహకారంతో జిల్లా ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేయగా ఎంక్వైరీ చేపట్టాలని డిఎస్పీని ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ఎస్ఐని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను భూపాలపల్లి డిఎస్పీ సంజీవరావు బుధవారం వెల్లడించారు. చూసి రామంటే ధైర్యం చేసి వాళ్ళ భర్తతో చెప్పి పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు విచారణ చేపడితే వీని గుట్టు అనేది రట్టయింది. మరి బాధితులు ఎంతో మంది స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏదైనా కుటుంబ విషయాలు, ఇంకేదో పర్సనల్ విషయాలు, ఇంకేదో విషయాలతోని స్టేషన్కి వచ్చిన మహిళల పట్ల వీడు ఎట్లా ప్రవర్తించాలా? ఎంతో మంది ఉద్యోగం అంటే ప్రాణం పెట్టి చేస్తారు. ఎందుకంటే ఇవాళ ఒక సమాజంలో ఇంత స్వేచ్ఛగా బతుకుతా ఉన్నారు, ఇంత మంచిగా అందరూ స్వతంత్రంగా తిరుగుతూ ఉన్నారంటే పోలీస్ వ్యవస్థ అంత పటిష్టంగా ఉండడంతోనే ఈరోజు అంతమంది ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు చేయబట్టి ఈ పోలీసులకు మచ్చబడ్డట్టు కదా. 20 రోజుల కింద లైంగిక దాడి. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో భవానీ సేన్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఇదే స్టేషన్ లో ఓ మహిళ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఇక్కడి ఓల్డ్ పోలీస్ స్టేషన్ ను క్వార్టర్స్ గా మార్చగా అందులో పై అంతస్తులో ఎస్ఐ క్వార్టర్స్, కింది అంతస్తులో మహిళా హెడ్ కానిస్టేబుల్ క్వార్టర్స్ ఉంది. ఈ నెల 15న లేడీ కానిస్టేబుల్ డ్యూటీ ముగించుకొని అర్ధరాత్రి 10 గంటలకు తన క్వార్టర్స్ కు వచ్చి నిద్రపోతున్నది. అయితే ఆమె ఒంటరిగా ఉన్నదని తెలుసుకున్న ఎస్ఐ భవానీ సేన్ అర్ధరాత్రి 1 గంట సమయంలో కిటికీలో నుంచి ఇంట్లోకి చొరబడ్డాడు. లేడీ హెడ్ కానిస్టేబుల్ పై అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె నిద్ర నుంచి మేల్కొని ప్రతిఘటించింది. అయితే ఎస్ఐ వినకుండా తన సర్వీస్ రివాల్వర్ తో తలపై గురిపెట్టి చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీని గురించి బయట చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధితురాలని హెచ్చరించాడు. వీడు ఏం ఎస్ఐ, వీడు ఏం మనిషి? ఒక తోటి ఉద్యోగి పట్ల ఎట్లా ప్రవర్తించాలా? ఆమెనే బెదిరించి రివాల్వర్ యూహించి, ఇక గవర్నమెంట్ ఇచ్చిన రివాల్వర్ ఉంటుంది కదా, అది ఏదైనా ప్రమాదాలు జరిగితే లేకపోతే ఏదైనా సెల్ఫ్ డిఫెన్స్ లప్పుడు కాపాడుకోవాల్సిన రివాల్వర్ని ఒక ఉద్యోగి తలపై పెట్టి అత్యాచారానికి పాల్పడేది దుర్మార్గుడు. అంటే గతంలో కూడా వీడు చేసిన పనులు ఉన్నాయట. మళ్ళీ అక్కడ ఏదైతే వీడు చేస్తున్న విధులు నిర్వహిస్తున్న ఏదైతే ఆ ఊరుందో, ఆ మండలం ఉన్నదో, అక్కడ చిన్న చిన్న వ్యాపారుల దగ్గర బెదిరించడం, ఇట్లా చేసిన ఇంకా చాలా ఘటనలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.